వరదల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి ఆయన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోని వ్యవహరించలేదు, స్పందించలేదు అంటూ కూడా కామెంట్ చేశారు. ప్రధానంగా పిఠాపురంలో వరద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ నేరుగా పర్యటించిన జనసేనకు సంబంధించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయి, నా జగన్ కామెంట్స్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాలేదు. అంతకుముందు అధికారంలో ఎవరున్నారు? ఇప్పుడు ఏలేరుకి వరదలు వచ్చినాయి, వరదల్లో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి అంటే దానికి కారకులు ఎవరు? గత 5 ఏళ్లుగా ఏలేరుకు సంబంధించిన పనులు ఏమీ ముందుకు తీసుకెళ్ళకపోవడంతో ప్రస్తుతం ఈ వరద గ్రామాలను ముంచెత్తింది. దానికి పూర్తిగా బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది. ఎందుకంటే ఏలేరు ఆధునికీకరణను రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేశారు. గుప్పుడు మట్టి కూడా తీయలే, గుప్పుడు మట్టి పోయిలా, ఏ వర్క్ జరగల. దాంతో ఏలేరు ఒక విధంగా దుఃఖదాయిని. ఆ ప్రాంతానికి ఏలేరు రిజర్వాయర్ కెపాసిటీ 24 టీఎంసీలే, అంతకు మించి వచ్చిందంటే వదలాలి. కాలువలు కూడా ఎక్కువ వరద నీరు డ్రా చేయడానికి అవకాశం వీలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలువలనే ఆధునికీకరణ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎన్నికయ్యి ఉప ముఖ్యమంత్రి అవ్వంగానే ఆయన చేసిన మొదటి పని ఏంటంటే ఏలేరుని పిఠాపురం నుంచి ఎలా రక్షించాలి అని ఒక ఆలోచన చేసి అధికారులకు ఆదేశం ఇచ్చారు. 1000 కోట్లతో పథకం రెడీ అవుతుంది. పూర్తి స్థాయిలో ఆ పథకానికి రూపకల్పన జరిపిన తర్వాత చాలా త్వరలోనే దాని పని ప్రారంభమవుతుంది. అంటే తాను చేసిన ఏదైతుందో ఏలూరు కాలువకు సంబంధించి అభివృద్ధి చేయబోతున్న అంశాన్ని ప్రధాన విమర్శలుగా తీస్తూ జగన్ ఆరోపిస్తున్నాడు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అది ప్రజలందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే అంతకుముందు అధికారంలో ఉండి ఏం చేయలేదు. ఇప్పుడు వాటర్ రంగానే ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే జగనన్న కాలనీ అని ఒకటి ఉంది చేబ్రోల్ దగ్గర. 500 కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. దాదాపు 2000 మంది నివాసం ఉంటున్నారు. అక్కడ శుద్ధగడ్డ వాగు ఉంది. ఆ వాగుకు కొద్దిపాటి వర్షం వచ్చినా ఏదైతే ఈ కాలనీ నిర్మించారో పూర్తిగా మునిగిపోద్ది. అటువంటి చోట ఎకరం 60 లక్షల చొప్పున కొని 500 ఇళ్ళు నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. దానికి జగనన్న కాలనీ అని పెట్టారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించడానికి వరద వచ్చినప్పుడు వెళ్తే, అయ్యా మీకు నమస్కారం పెడతాం, ఈ కాలనీ పేరు మార్చండి అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు అంత విసిగిపోయి ఉన్నారు. ఒక కాలనీ కట్టాలంటే ప్రాథమిక అవసరాలు ఉండాలి. డ్రైనేజీ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, రోడ్లు ఉండాలి. ఇవేమీ లేకుండా ఆ కాలనీ రూపకల్పన జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఎలక్ట్ అవ్వగానే చేసిన మొదటి పని ఏంటంటే ఆ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించారు. మొన్న వరద రాగానే వాళ్ళు దాటడానికి వెంటనే మేము వెళ్ళి పడవని ఏర్పాటు చేసాం. కనీసం వాళ్ళు బయటకు వచ్చి నిత్యావసరాలు తీసుకొని లోపలికి వెళ్ళడానికి. అదేవిధంగా అదే రోజు జన సైనికులు 10 రోజులకు సరిపడా నిత్యావసరాలని కాలనీ వాసులకు అందజేశారు. ఇలాగా జనసేన అధికారంతోనూ అధికారం లేకుండా కూడా అక్కడ సేవలు అందిస్తుంది. సరే, ఇక్కడ విజయవాడలో కావచ్చు, పిఠాపురంలో కావచ్చు, 2 చోట్ల మ్యాన్మేడ్ ఫ్లడ్ అంశాన్ని ప్రధానంగా జగన్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అది చాలా తప్పండి, పొరపాటు. ఎందుకంటే 40 mm వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో రికార్డ్ అయింది. అనూహ్యంగా వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా వర్షాలు వచ్చినాయి. అవి కూడా మ్యాన్మేడేనా? ప్రకృతి వస్తూనే ఉంటుంది. మరి ఆయన హయాంలో అన్నమాచారి డ్యామ్ కొట్టుకుపోయింది. 24 మంది చనిపోయారు. దానికి ఎవరు కారణం? ఎవరు బాధ్యులు? ఒక విధంగా చెప్పాలంటే ఆ డ్యామ్ కూలిపోవడానికి కేవలం వైసీపీలోని ఇసుక కాంట్రాక్టర్లే కారణం. ఇసుక కోసం ఆ డ్యామ్ గేట్లు ఎత్తకుండా వరదనంతా ఆపి ఉంచడం వల్ల డ్యామ్ కొట్టుకుపోయింది. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధితులకి ఇప్పటికీ పరిహారం అందలేదు. అది పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలకు సంబంధించి కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది. విజయవాడలో పర్యటించకుండా పిఠాపురంలోనే పర్యటించారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఏదైనా ఒక చోట ఉపద్రవం సంభవించినప్పుడు అక్కడ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నేను వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయి, ఆటంకాలు కలుగుతాయి, కాబట్టి నేను దూరంగా ఉండి రివ్యూ చేస్తున్నానని చెప్పారు. అదేవిధంగా ఈ విజయవాడ వరద కూడా ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర ఉండి ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుందో తెలుసుకుంటూ వాళ్ళకి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. సార్, ఫైనల్లీ 100 రోజుల కూటమి పాలనని ఏ విధంగా చూస్తారు? ఈ 100 రోజుల పాలనలోని కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే? ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేయగలదో ఈ వరదలే ఉదాహరణ.
వరదల్లో నష్టపోయిన వాళ్ళు కూడా ప్రభుత్వ పనితీరు చూసి వారికి అందిన సహాయం చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి బాధ కలిగినప్పటికీ అదే ప్రభుత్వ పరిపాలనకు ఒక మచ్చు దొరక. జగన్మోహన్ రెడ్డి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే వరద రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా జనసేన ఆరోపిస్తుంది. ప్రధానంగా కూటమి 100 ఏళ్ల పాలనలోని ప్రజలకు ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది కూడా ప్రధానంగా చూపిస్తూ ప్రజా పరిపాలన నిర్వహిస్తుండేది మాత్రం ప్రధానంగా జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, అమరావతి నుంచి.